అందరికీ షలో ప్రార్థన. మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసివి, అనునిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో పొగడబడుచున్న మా అదోనాయ మీకు ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి నీ వాక్యమును ధ్యానించగలిగే మనస్సులను మాకు అనుగ్రహించి మా ప్రాణములను తెప్పరేలా చేయించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, మీ యొక్క సాక్షి బిడ్డలుగా జీవించినట్లుగా నీ మార్గములను నీ ఉపదేశములను మాకు బోధిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, నీ యొక్క కృపను పొందుకునే విధంగా, నీ యొక్క కనికరమును పొందుకునే విధంగా మాలోని ప్రాణాత్మ దేహములను తెప్పరిల్ల చేయించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అలలు నాపై విసిరి కొట్టగా నావలోనికి నీరు చేరెను. అలలు నాపై విసిరి కొట్టగా నావలోనికి నీరు చేరెను. బ్రతుకులెంతో భారమాయను, బ్రతుకులెంతో భారమాయను. రేవు చేరే దారి లేదే, ఆదుకోవయ్యా నాదు యెషూవా. అలలపైనే నడచిన నాదు మెస్సీయా, ఆదుకోవయ్యా. గలిబిలిని నా కలవరములను, గలిబిలిని నా కలవరములను తొలగజేసిన కలుషారుడా, ఆదుకోవయ్యా నాదు మెస్సీయా. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం నుంచి. దావీదు ఉపపత్నులను 10 మందిని రాజనగర్ని చూచుటకు అక్కడ ఉంచినట్లుగా ఈ అధ్యాయాలు చూస్తూ ఉన్నాం. కెరేతీయులు, పెలేతీయులు, గాదు నుండి వచ్చిన 600 మంది గిత్తీలు దావీదు వెంబడి నడుస్తున్నట్లుగా ఈ అధ్యాయం గమనించగలం. అయితే గిత్తీయుడైన ఇత్తాయిని కనుగొని, నీవు నిన్నగాక మొన్నే కదా వచ్చావు, నాతో ఎందుకు వస్తున్నావని వారించగా, ఇత్తాయి అంటాడు, నా ఏలిన వాడవైనా నీవు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని దావీదుతో మరి ప్రయాణం అయిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ప్రయాణం పోతూ కిద్రోను వాగు దాటుతారు. ఆ విధంగా దాటిన తర్వాత క్రమంలో సాదోకును లేవీయులు మందసమును మోస్తూ ముందుకు కొనసాగా ఆ వాగు దగ్గరకు రాగానే మందసమును కిందకి దింపగా జనులందరూ ఆ వాగును దాటి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. తర్వాత అప్పుడు అంటాడు, ఈ మందసమును పట్టణంలోని తీసుకెళ్ళు, నేను వచ్చేటప్పటికి తండ్రి ఆ మందసమును నాకు కనపరిచిన ఎడలా ఆయన యొక్క తండ్రి యొక్క కృప నా మీద మెండుగా ఉంటుందని, మరి లేని ఎడల ఆయన చిత్తమే జరిగిస్తాడని మరి దావీదు పలకటమును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అహిమయస్సు మరియు యోనాతాను, సాదోకు కుమారుడు అహిమయస్సు,
అబ్యాతారు కుమారుడు యోనాతాను వీరిద్దరూ కూడా మందసమును మోస్తున్నట్లుగా మనం ఈ అధ్యాయాన్ని చూస్తూ ఉన్నాం. అయితే అర్కీయుడైన హుషై మరి దావీదు యొక్క మాట విని వారిని యెరూషలేములోకి చూచుటకు పంపించగా అక్కడ వారు ఆ కొండ వరకు కూడా ఉన్నట్లుగా మనము చూసాము. రాజు అంటే దావీదు రాజు యొక్క దీర్ఘదర్శి మరి తనమును వీరిద్దరూ కూడా పొందుకొని ముందు జరగబోయే విషయాలను దావీదుకు తెలుపమని ఆ యెరూషలేము పట్టణంలోనే ఉండమని మరి ఇరువురిని ఉంచినట్లుగా ఏదైనా మనం గమనించగలం. ఆమేన్.